అండి, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈరోజు మనం రివ్యూ చేయడానికి తీసుకుని వచ్చింది హోండా SP125. దీన్ని మొత్తం రివ్యూ చేసి దీని స్పెసిఫికేషన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్నీ తెలుసుకొని మనం ఫైనల్గా దీనికోసం మేజర్గా చూడాల్సింది దీని ఇంజిన్ కోసం మనం మాట్లాడితే ఇంజిన్ మాత్రం దీనిది చాలా అంటే చాలా బాగుంది. 4 స్ట్రోక్ SI ఇంజిన్ కూడా మనకు మంచి ఇంజినే. మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి ఈ వెహికల్కి 10.87 PS, 7500 RPM. మ్యాక్సిమం టార్క్ వచ్చేసరికి 10.9 Nm, 6000 RPM. దీనికి మనకి మైలేజ్ వచ్చేసరికి ఓవరాల్గా 60 కిలోమీటర్స్ కంపెనీవాడు క్లెయిమ్ చేస్తున్నాడు. నెక్స్ట్ మనం దీన్ని ఓవరాల్గా చూస్తే మాత్రం దీన్ని ఇంజిన్ వచ్చేసరికి 123.94 cc. ఫస్ట్ మనం ఓవరాల్గా వెహికల్ ఫ్రంట్ వ్యూలో చూస్తే మాత్రం మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, LED చాలా బాగా ప్రొవైడ్ చేశారు. LED కూడా మనకి చాలా వైడ్గా ఉంది. సైడ్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేశారు. ఇలా మనం ఇక్కడికి వస్తే మాత్రం ఫ్రంట్ టైర్ ఇవన్నీ చూడండి. వస్తే మాత్రం ఇక్కడ టైర్కి వచ్చేసరికి 80/100 18 ఇంచెస్ టైర్ ప్రొవైడ్ చేశారు. మనకి సస్పెన్షన్ వచ్చేసరికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేశారు ఫ్రంట్. ఈ వెహికల్కి వచ్చేసరికి మనకి డిస్క్ మోడల్ కాబట్టి దీనికి ఫ్రంట్ డిస్క్, వెనకాల డ్రమ్ ప్రొవైడ్ చేశారు. మనం ఇలా సైడ్కి వస్తే మాత్రం ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ హోండా బ్యాచింగ్ కూడా మనకి ఏంటంటే డిస్క్ మోడల్ వాటికి మాత్రమే ఇది సపరేట్గా ఇది ఇస్తారు. నెక్స్ట్ మనం బ్రేకింగ్ కోసం మాట్లాడాలంటే బ్రేకింగ్ ఏంటంటే మనకి ఇది బ్రేకింగ్ కాంబో బ్రేక్ వస్తుంది. మనం ఫ్రంట్ బ్యాక్ కాంబో బ్రేక్ రావడం వల్ల మనకి ఎంత ఫాస్ట్లో వెళ్ళినా కూడా వేగంగా ఆగే అవకాశాలు ఉన్నాయి. ఈ బ్రేకింగ్ కూడా చాలా వరకు చాలా బెటర్. మనం ఇలాగ దీని కిందకు వస్తే మాత్రం ఇక్కడ గార్డ్ ప్రొవైడ్ చేశారు. ఇంజన్ కోసం మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, గేరు, మన 160 mm, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ సైడ్ స్టాండ్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేశారు. స్టాండ్ కూడా మంచిగా మెటల్దే కాబట్టి పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫుట్ రెస్ట్లు, నెక్స్ట్ లేడీ ఫుట్ రెస్ట్. ఇలా ఇక్కడ చూస్తే SP125 బ్యాచింగ్. ఇలా మనం చూస్తే ఇక్కడ సారీ గార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. కొన్ని వెహికల్స్కి ఇలా ప్రొవైడ్ చేయట్లేదు. ఇది పర్ఫెక్ట్ ఫ్యామిలీ వెహికల్ కాబట్టి దీనికి ఇది కూడా ప్రొవైడ్ చేశారు. ఇలా మనం బ్యాక్ వీల్కి వచ్చేసరికి బ్యాక్ వీల్ సైజు, నెక్స్ట్ ఇక్కడ మనం బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా ఇండికేటర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి బ్యాక్ సైడ్ లైట్ వస్తే మాత్రం టెయిల్ ల్యాంప్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కూడా మనకి మంచిగా గ్రాబ్రల్ కూడా పర్ఫెక్ట్గా ఉంది, చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు. మనం ఇలా సైడ్కి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ సస్పెన్షన్కి వచ్చేసరికి హైడ్రాలిక్ సస్పెన్షన్. మనకి బ్యాక్ వీల్ వచ్చేసరికి 100/80 ఇంచెస్ టైర్ ప్రొవైడ్ చేశారు. బ్యాక్ వీల్ మనకి డ్రమ్ బ్రేక్సే. ఇక్కడ అలాగ వస్తే మాత్రం మనకి సైడ్ సైలెన్సర్ ప్రొవైడ్ చేశారు. సైలెన్సర్కి గార్డు ఇవన్నీ మనం యాక్సెసరీస్ కింద వస్తాయి. ఇలా ఇక్కడ మనం లగేజ్ ఏమైనా క్యారీ చేసుకోవడానికి ఒక చిన్న ఇది ఇచ్చారు. మనకి ఇక్కడ ఫుట్ రెస్టర్స్, ఇది కూడా మనకి ఇవన్నీ మనకి యాక్సెసరీస్లోకి వస్తాయి. ఇవి సపరేట్గా మనం వేయించుకోవాలి. నెక్స్ట్ మనకి ఇటుపక్క SP125 బ్యాడ్జింగ్. నెక్స్ట్ దీనికి బ్రేక్, దీనికి కిక్ రాడ్ కూడా ప్రొవైడ్ చేశారు. కిక్ రాడ్ కూడా చాలా నీట్గానే ప్రొవైడ్ చేశారు. మనం ఈ సైడ్కి వచ్చేసరికి ఇక్కడ సైడ్ని చూస్తున్నారు కదా హోండా బ్యాచింగ్. హోండా కూడా చాలా నీట్గా ఉంది. ఇది ఓన్లీ మనకి ఏంటంటే హోండా బ్యాచింగ్. నెక్స్ట్ ఇదంతా మనకి డిస్క్ బ్రేక్ అయితేనే మాత్రమే ఇది వస్తుంది, లేకపోతే డ్రమ్ బ్రేక్కి ఇది రాదు. మనం ఇలాగా ఫ్రంట్కి వస్తే మాత్రం చూస్తున్నారు కదా, ఒకసారి మనం ఈ బండికి వచ్చేసరికి ఇక్కడ మనం పెట్రోల్ ట్యాంక్ 11.2 లీటర్స్ పెట్రోల్ ట్యాంకు. మనకి మైలేజ్ కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, 60 కిలోమీటర్స్ అని మైలేజ్. మనం ఇక్కడ ఓవరాల్గా చూస్తే ఓడోమీటర్, మనకి ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ దగ్గరికి వస్తే మాత్రం డిజిటల్లోనే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా న్యూట్రల్ సింబల్, పెట్రోల్ ఎంత ఉందో మనకి చూపిస్తుంది. నెక్స్ట్ టైము ఎంత తిరిగామో చూపిస్తుంది. దీనికి మళ్ళీ మనకి గేరు ఏ గేర్లో ఉందో కూడా చూపిస్తాను చూడండి మీకు ఒకసారి. ఇది గేరు కూడా ఏదైనా మారితే గేర్ ఏ గేర్లో ఉందో చూపిస్తుంది. ఈ సైడ్కి వచ్చేసరికి మనకి సెట్ చేసుకోవడానికి, ఇటుపక్క మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి ఉన్నాయి బటన్స్. ట్రిప్ ఏమైనా మార్చుకోవడానికి కానీ ఇలాంటి వాటి కోసం చేసుకోవడానికి ఉన్నది. సైడ్ స్టాండ్ వేయగానే ఇక్కడ సింబల్ చూపిస్తుంది. మనం ఎప్పుడైనా సైడ్ స్టాండ్ వేస్తున్నా కూడా క్లియర్గా మనకి అక్కడ మెన్షన్ చేస్తుంది. ఇలా మనం సైడ్కి వచ్చేసరికి ఈ సైడ్ని ఏమైనా ప్రొవైడ్ చేశారంటే మనకి ఇక్కడ హార్న్,
హార్న్ కూడా ఈ వెహికల్కి సరిపడే హార్నే ఉంది. సైడ్ ఇండికేటర్స్ చూస్తున్నారు కదా, ఇండికేటర్స్. నెక్స్ట్ ఇక్కడ దీనికైతే ఏదైనా వాటికైతే స్విచ్ ఇక్కడ ఇస్తారు, పాసింగ్ స్విచ్. కాకపోతే దీనికి కొద్దిగా డిఫరెంట్గా ఇచ్చారు, చూస్తున్నారు కదా మీరు క్లియర్గా గమనించండి. ఇక్కడ పాసింగ్ స్విచ్ ప్రొవైడ్ చేశారు, పాసింగ్ స్విచ్. నెక్స్ట్ హెడ్ లైట్ స్విచ్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారు. మనం ఇలా సైడ్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి ఇంజిన్ కిల్ స్విచ్, ఇంజిన్ ఆన్ చేయడానికి కూడా ఒకేలాగా ఇస్తారు. ఒకసారి ఆన్ చేస్తున్నాం చూడండి. వెహికల్ చాలా స్మూత్గా ఉంది, వెహికల్ ఆన్ అయినట్టు కూడా మీకు తెలియట్లేదు, చూసారా. మనం ఒకసారి వెహికల్ ఆపుదాం. నెక్స్ట్ మనకి ఇక్కడ సైడ్న 2 మిర్రర్స్ ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా వెహికల్ అయితే మాత్రం ఈ వెహికల్కి వచ్చేసరికి విత్ వచ్చేసరికి 785 mm, లెంత్ వచ్చేసరికి 2020 mm. ఈ వెహికల్కి వచ్చేసి హైట్ వచ్చేసరికి 1103 mm. మనకు ఓవరాల్గా దీని వెయిట్ వచ్చేసరికి 116 kgs. ఇది వెయిట్ కూడా చాలా తక్కువగా ఉంది. మనం ఒకసారి ఈ వెహికల్ని డ్రైవ్ చేసి మనం దీని పర్ఫార్మెన్స్ అవన్నీ తెలుసుకుందాం. ఒకసారి మనం ఈ వెహికల్ని డ్రైవ్ చేసి చూపిస్తాం. వెహికల్ ఆన్ చేసినా కూడా మనకి ఆన్ చేసినట్టు కూడా తెలియలేదు, చూసారు కదా. బీటింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది. దీనికి ఒకటి ఫ్రంట్కి, మిగతావన్నీ బ్యాక్కి. మనం మామూలుగా అన్ని వెహికల్స్కి వచ్చేలాగే దీనికి కూడా ఇచ్చారు. ఒకసారి డ్రైవ్ చేసి చూపిస్తాను. ఈ వెహికల్ మనకి ఇంజన్కి వచ్చేసరికి స్పార్క్ ఇంజెక్షన్ ఇంజిన్, ఎస్ఐ ఇంజిన్ అంటారు. దీని మ్యాక్సిమం పవర్ మనకి చూస్తే మాత్రం 10.87 PS, మ్యాక్సిమం టార్క్ వచ్చేసరికి 10.9 Nm, 6000 RPM. మనకి వెహికల్ మైలేజ్ పరంగా చూసినా, టాప్ స్పీడ్ పరంగా చూసినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. వెహికల్ పర్ఫార్మెన్స్ కూడా, మైలేజ్ కూడా మనకి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది 60 km. మనం ఎలా చూసుకున్నా 55 to 60 వచ్చే అవకాశాలు చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి. దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 100 km. అది మనం ఎప్పుడైనా ట్రై చేస్తే మాత్రం మనకు కూడా ఐడియా ఉంటుంది. కాకపోతే చాలామంది చెప్పిన విధానంగా అయితే మాత్రం 75 to 85 మధ్యలోనే మనకి హ్యాండిల్ బార్ విసరడం కానీ కొద్దిగా వైబ్రేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలామంది రివ్యూస్లో చెప్పారు. ఇదే కాకుండా దీంట్లో మొత్తం ఎన్ని కలర్స్ ఉన్నాయంటే వెహికల్లోని 5 కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. అవన్నీ కలర్స్ మనకి ఇక్కడ నియర్ బై హోండా షోరూంలోని నీకు దీని ప్రైస్ వచ్చేసరికి 1,10,000 ప్రైస్. మనకి దీని ఓవరాల్గా దీని వీల్ సైజ్ వచ్చేసరికి 457.2 mm, ఫ్రంట్ బ్యాక్ 2 వీళ్ళు కలిపితే. మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు అయితే వెహికల్ మాత్రం చాలా అంటే చాలా స్మూత్గా వెళ్తుంది. క్లచ్ బాగుంది, గేరు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఈజీగా ఉంది. బ్రేకింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. దీని యాక్సిలేటర్ వచ్చేసరికి 0 to 60 7 secondsలో అందుకుంటుందని కంపెనీ క్లెయిమ్ చేస్తున్నారు. అలాగే పికప్ కూడా అందుకుంటుంది. వెహికల్ అయితే మాత్రం మనకి చాలా అంటే చాలా స్మూత్గా వెహికల్ వెళ్తుంది. మనం సిటీ డ్రైవ్కి అయితే మాత్రం పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఈ వెహికల్ని చూస్తున్నారు కదా, వెహికల్ చాలా అంటే చాలా నీట్గా వెళ్తుంది. ఇలాంటి వెహికల్ మీరు ఫ్యామిలీతో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం పర్ఫెక్ట్. ఇది ఇది మనకి CT 150 మాత్రం 1,10,000 ఉంది. దీంట్లో మనకి డ్రమ్ కావాలంటే మాత్రం 1,00,000. ఇదంతా మా ఎక్స్పీరియన్స్ మాత్రమే. మీరు ఎవరికైనా వెహికల్ గురించి కావాలంటే మాత్రం ఇక్కడ టెస్ట్ డ్రైవ్ చేయండి. మనకి వెహికల్ అయితే మాత్రం పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు అంతా అయితే మాత్రం చాలా కంఫర్ట్గా ఉంది. ఈ ఓవరాల్గా వీడియోలో మీకు ఎక్కడైనా యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మా టీం మొత్తం దీనికి వీడియో చేయడానికి 2 days ఎఫర్ట్ పెడుతున్నారు. దానికోసమైనా మీరు వచ్చేసరికి అడ్వాంటేజెస్కి వెళ్తే మాత్రం ఫస్ట్గా దీని మైలేజ్ అయితే మాత్రం మనకి ఓవరాల్గా 55 వస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తున్నాడు. 55 మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ మనకి ఇది సీట్ కూడా చాలా పెద్దది. దీనివల్ల మనం ఫ్యామిలీతో ఈజీగా వెళ్ళడానికి కూడా కంఫర్ట్గా ఉంది. నెక్స్ట్ మనం దానికి తోడుకు వచ్చేసరికి దీని డిస్ప్లే మనకి ఇక్కడ ఇచ్చిన ఓడోమీటర్ ఇదంతా కూడా మనకి స్టైల్గా ఉంది, నీట్గా కనబడుతుంది. అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈ వెహికల్ ఎప్పుడైనా మీరు స్టాండ్ ఏమైనా ఎక్కిపోయినా కూడా వెహికల్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఆటోమేటిక్గా అయిపోద్ది. మీకు ఎగ్జాంపుల్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు వెహికల్ ఆన్ చేశాను కదా, నేను ఆపట్లేదు,
స్టాండ్ వేస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇది అన్ని వెహికల్స్కి ఉన్నాయి, కాకపోతే ఇలాంటి చిన్న వెహికల్కి కూడా ఇది ప్రొవైడ్ చేశారంటే ఇది కూడా సూపర్. నెక్స్ట్ మనం వచ్చేసరికి ఇది సిటీలోనే కాకుండా హైవేల్లో కూడా పర్ఫెక్ట్గా మనం డ్రైవ్ చేయొచ్చు, కంఫర్ట్గా చేయొచ్చు. దీనివల్ల మనకి ఏ బ్యాక్ పెయిన్ ఏది లేకుండా కంఫర్ట్గా డ్రైవింగ్ చేయడానికి కూడా కంఫర్ట్గా ఉంది. దీనికి వచ్చేసరికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంజిన్ చాలా అంటే చాలా ఈజీగా స్టార్ట్ అవుతుంది, సౌండ్ కూడా చాలా తక్కువ ఉంది. ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. ఓకే, స్టాండ్ ఆన్లో ఉంది చూసారా, సౌండ్ కూడా లేదు, ఇంజిన్ ఆన్ అయినట్టు కూడా. ఇది కూడా మనకి వచ్చేసరికి ఈ వెహికల్కి లాస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మాత్రం టాప్ స్పీడ్. ఇది 100 వస్తుంది, 125 cc/లో 100 వచ్చిందంటే మాత్రం చాలా అంటే చాలా బెటర్. వెహికల్ పర్ఫార్మెన్స్ పరంగా అన్ని పరంగా అయితే మాత్రం చాలా సూపర్ ఈ స్పీడ్కి. ఇది మనం అడ్వాంటేజెస్. మనం ఈ వెహికల్కి డిసడ్వాంటేజెస్కి వెళ్తే మాత్రం ఇంజన్, కొంతమంది చెప్పిన ప్రకారం అయితే మాత్రం దీనిది ఇంజన్ కొద్దిగా హీట్ ఇష్యూ ఉందని చెప్తున్నారు. సర్వీస్ కూడా కొద్దిగా డెవలప్ చేయాలి, సర్వీస్ కూడా కొద్దిగా బాగాలేదని చాలామంది చెప్తున్నారు. నెక్స్ట్ మనం ఇక్కడ ఇండికేటర్స్ ఉన్నాయి కదా, ఇండికేటర్స్ కూడా కొద్దిగా ఇరిగిపోయాయని చాలామంది చెప్తున్నారు మనకి రివ్యూస్లో కూడా. నెక్స్ట్ మనకి ఈ లైట్ ఉంది కదా, డే టైం కూడా లైట్ ఆన్లోనే ఉంటుంది. దీనివల్ల మనకి బ్యాటరీ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అది ఆపే స్విచ్ కూడా వీడు ప్రొవైడ్ చేస్తే అది కూడా బాగుండు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి మనకి 160 mm ఉంది, కానీ ఈ వెహికల్ ఏటవుతుందంటే మనకి కొద్దిగా స్పీడ్ బ్రేకర్స్ ఏమైనా వచ్చేటప్పుడు తగిలేస్తుంది కింద సస్పెన్షన్. అదొక దీనికి మేజర్గా డిసడ్వాంటేజ్ అని చెప్పాలి. నెక్స్ట్ మనం వచ్చేసరికి దీనికి ఇక్కడ ఫ్యూయల్ పైప్ ఉంటుంది కదా, ఆ పైప్ వల్ల ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా అది కొద్దిగా థిక్నెస్ కూడా తక్కువ ఇచ్చారు. మనకి బండి మీద ఎప్పుడైనా మనం పార్కింగ్ చేసి ఇంటికాడ నైట్ ఉన్నప్పుడు ఏమైనా ఎలకలు కానీ ఏమైనా కొరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది కొద్దిగా పైపు క్వాలిటీ ఇస్తే బాగుంటుంది. నెక్స్ట్గా మనకి ఇది బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వచ్చేసరికి హైడ్రాలిక్ సస్పెన్షన్ ఇచ్చారు. ఇది కొద్దిగా అన్కంఫర్ట్గా ఉంటుంది మనం లాంగ్ వెళ్ళేటప్పుడు. ఇది చూస్తున్నారు కదా, సస్పెన్షన్ కొద్దిగా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ వెహికల్ వచ్చేసరికి వైజాగ్లో ఆన్ రోడ్ పడేది 1,10,000 పడుతుంది. ఇది మొత్తం ఓవరాల్గా అయితే మాత్రం 5 కలర్స్లో మనకి అవైలబుల్లో ఉంది. మనం ఇది తెచ్చింది అయితే రెడ్ కలరు, మనకి రెడ్, బ్లూ, బ్లాక్, పీచ్, నెక్స్ట్ గ్రీన్ 5 కలర్స్లోనే అవైలబిలిటీలో ఉంది వైజాగ్లో అయితే మాత్రం. మీరు ఎక్కడ షోరూమ్కి వెళ్ళినా కూడా ఇవన్నీ మనకు ఉంటాయి. ఓవరాల్గా మనం వెహికల్ తీసుకోవచ్చు నన్ను అడిగితే మాత్రం నేను తీసుకోమని చెప్తాను. ఎందుకంటే దీని పర్ఫార్మెన్స్ మనం సిటీ డ్రైవ్ చేయడానికి, నెక్స్ట్ ఫ్యామిలీతో వెళ్ళడానికి అన్ని పరంగా మాత్రం వెహికల్ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు పర్ఫార్మెన్స్ కొద్దిగా సర్వీస్ డెవలప్ చేసుకొని వాడు సర్వీస్ నిలబెడితే మాత్రం వెహికల్ అయితే మాత్రం ఏ కంప్లైంట్ లేదు. నేను తీసుకుని వచ్చిన వాళ్ళ దగ్గర అయితే మాత్రం ఏ కంప్లైంట్ లేదని చెప్పారు నాకు. మనకి వెహికల్ పర్ఫార్మెన్స్ మైలేజ్ కూడా దీనిది ప్లస్సే కాబట్టి మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ వెహికల్ వైపు కూడా మీరు ఒక లుక్ వేయచ్చు 125 cc/లో. ఇది అయితే మేము కంప్లీట్ చేసాం అనుకుంటున్నాం. నెక్స్ట్ వీక్ మీకు ఏ వెహికల్ కావాలో కింద కామెంట్స్లో చెప్పండి. ఆ వెహికల్ని మేము రివ్యూ చేయడానికి కంపల్సరీగా ట్రై చేస్తాం. దీంతోపాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.